ఆయన ప్రజాప్రతినిధి, బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే పదవిలో ఉన్నారు. నలుగురికి మంచి చేయాల్సిన హోదాలో ఉన్న అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఫోన్లో మాట్లాడిన ఆడియోలు ఒక్కటి వైరల్గా మారింది. అందులో ఆయన మాట్లాడింది ఒక విధంగా ఉంటే ఆ ఆడియో బయటకు వచ్చిన తర్వాత చెబుతున్నది మరో విధంగా ఉంది. కానీ ఈ విషయం తెలిసిన ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహానికి లోనయ్యారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దీంతో ఆయన ఆడియో తనది కాదని చెబుతూనే ఎన్టీఆర్ అభిమానులకు క్షమాపణలు చెప్పారు. నమస్కారం, నా పేరు దగ్గుపాటి ప్రసాద్. నేను అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేని. జూనియర్ ఎన్టీఆర్ని దుర్భాషలాడుతూ నేను తిట్టానని చెప్పేసి మీడియా మిత్రుడు నాకు వీడియో పెట్టడం జరిగింది. గత 10-15 రోజుల నుంచి అనంతపురం అర్బన్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. దాని కుట్రలో భాగంగానే ఈ వీడియో నన్ను గిట్టని వాళ్ళు, నాకు సరిపోని వాళ్ళు ఈ వీడియో పెట్టడం జరిగింది. నారా ఫ్యామిలీ అన్నా కానీ, నందమూరి ఫ్యామిలీ అన్నా కానీ చాలా అభిమానం. నేను చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ అభిమానిగా పెరిగినోడిని. దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు. ఖచ్చితంగా ఈ వీడియో కానీ, ఈ ఆడియో రికార్డు కానీ నాది కాదని చెప్పేసి తెలియజేసుకుంటాను. ముఖ్యంగా మా అనంతపురం లోకల్ రాజకీయాల్లో భాగంగా ఈ వీడియో సరిపడిన వాళ్ళు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు నేను ఎస్పీ గారికి కానీ కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్పీ గారిని కోరడం జరిగింది. సదా ఎవరైనా ఎన్టీఆర్ అభిమానులు బాధపడి ఉంటే వాళ్ళని నా తరపున నేను క్షమాపణలు అడుగుతున్నాను. దేనికంటే ఈ వీడియో నాకు సంబంధించి కాదు, నా పేరు ప్రస్తావించారు కాబట్టి నేను ఈ క్షమాపణగా కోరడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటాను. అందరికీ నమస్కారం. ఈ అంశంపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, ఓవర్ టు యు. యశస్వి వర్మ, మీరు చెప్పినట్టుగా ఆయన ప్రజాప్రతినిధి, బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నప్పుడు ప్రజలకు సేవ చేసే దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. కానీ వివాదాల్లోకి నిత్యం వెళుతున్నటువంటి దగ్గుబాటి ప్రసాద్ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేగా టీడీపీ పార్టీ నుంచి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచాడు. కానీ ఈయన గెలిచిన దగ్గర నుంచి ఎందుకనో ఈయన వివాదాల్లో పలుసార్లు కనపడటం, పదే ఈయన మీద అనేకమైనటువంటి ఒక వివాదం రావటం, సమస్యలు పెరగటం, అలాగే వివరణ ఇచ్చుకోవటం. ఈ డిఫెన్స్లో ఎప్పుడు ఈ ఎమ్మెల్యే ఎందుకు పడుతున్నారు అన్నది ఆయనే ఆలోచించుకోవాలి. దాంతోపాటు సినిమా అభిమానులు హర్ట్ అయినటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా తిరగబడతారు. కారణం ఒకటే, సినిమా అనేది అభిమానంతో పాటు దురభిమానం కూడా ఉంటుంది. అలాగే యువత పూర్తిగా సినిమా నటుల యొక్క ఫాలోవర్స్గా ఇవాళ మనకు కనపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక ఎమ్మెల్యే, దట్టు ఒక ఫోన్ కాల్ చాలా స్పష్టంగా ఉన్నది. ఆ ఫోన్ కాల్ చూసినప్పుడు ఈయన ఎవరితోనో మాట్లాడాడు, అలాగే చెప్పింది చాలా విపరీతంగా, ఆయనకి సంబంధం లేనిది ఆయన భుజాన వేసుకోవటం. అసలు అక్కడ సబ్జెక్టే లేదు. జూనియర్ ఎన్టీఆర్ లోకేష్ని తిట్టినటువంటి సందర్భము లేదు. అండ్ లోకేష్ కూడా ఇలాంటి వాదనలు వినేటటువంటి దశలో కూడా లేడు. ఆయన ఈజ్ అ వెరీ మెచ్యూర్డ్ పొలిటీషియన్. అండ్ జూనియర్ ఎన్టీఆర్ ఆల్సో, అతను కూడా ఒక పరిణతి కలిగినటువంటి వ్యక్తిత్వంతో, అలాగే నటుడుగా ఇవాళ ఎదిగినటువంటి పరిస్థితి మనం చూసిన తర్వాత అసలు సినిమాకు పాలిటిక్స్కి ఏం సంబంధం? ఎందుకు అలా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది? ఏదైనా అభిమానం ఉంటే ఇప్పుడు ఆయన చెప్పాడు, నందమూరి కుటుంబానికి, నారా వారి కుటుంబానికి ఆయన అత్యంత విధేయుడట. ఎస్, మంచిదే. కానీ ఓటేసిన జనానికి విధేయతతో ఉండాలి కదా. అలాగే మీ నియోజకవర్గంలోనే ఒక సినిమా గురించి వివాదాస్పదమైనటువంటి మాటలు మాట్లాడి అక్కడ అల్లకల్లోలాన్ని సృష్టించటం ఇదేమి రాజకీయం? మీది కానప్పుడు మీరెందుకు క్షమాపణ చెప్పడం? మీది కాదన్నప్పుడు ఖచ్చితమైనటువంటి ఒక ఫోరెన్సిక్ రిపోర్ట్ తెప్పించుకోవాలి. ఇది నాది కాదు అని జనం మధ్య గట్టిగా పెట్టేయాలి. అలా అందరి నోళ్ళు మూయించాలి. 15 రోజుల నుంచి ఆ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగా నా మీద ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయని చెప్పడంతో చేతులు దులుపుకున్నట్టుగా ఉంటుంది, కానీ బాధ్యత తీసుకున్నట్టుగా ఉండదు. అసలు 15 రోజుల నుంచో, లేకపోతే మీరు ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుంచో మీ మీద వివాదాలు సృష్టించున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సంవత్సరంన్నర కాలంగా మీరు వాటిని ఎందుకు బయటపెట్టలేకపోయారు? అదే నిజమైతే, అలాగే భూములకు సంబంధించి మీ మీద విపరీతమైనటువంటి ఆరోపణలు వస్తున్నప్పుడు
ఎందుకు జనంలో ఒక నమ్మకాన్ని పెంచుకోలేకపోతున్నారు? అలాగే కొంతమంది నాయకులు, నేను ఈయన గురించి మాట్లాడట్లా, 9 అయిన తర్వాత వాళ్ళకి కొన్ని అలవాట్లు ఉంటాయి. ఆ అలవాట్లో ఫోన్లో విపరీతమైనటువంటి ధోరణితో మాట్లాడేస్తారు. అలా దొరికిపోతే మాత్రం రాజకీయంగా సమాధి కాబడేటటువంటి ప్రమాదం ఉంటుంది. మరొకటి, ఇవాళ అనేకమైనటువంటి వీడియోస్ అలాగే సమస్యలు చూస్తున్నప్పుడు మహిళలతో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే వచ్చే ప్రమాదం చిన్నది కాదు. ఇవన్నీ రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు కొంత తెలుసుకోవాలి, కొంత తెలుసుకొని ఆచరించాలి. అలాగే జనానికి సంబంధించింది రాజకీయం, అభివృద్ధి, వాళ్ళ పథకాలు, వాళ్ళు అడుగుతున్నది ఒకటే. మహా అడిగితే ఒక ఇళ్ల స్థలం అడుగుతారు, లేదంటే రేషన్ కార్డు అడుగుతారు, ఇంకేదైనా చిన్న చిన్న పథకాలు అమలు కాకపోతే అడుగుతారు. మోర్ దాన్ దట్ నథింగ్. మీరు చేసేది ఏమి పెద్ద కష్టపడి చెమటోడ్చేటటువంటి ప్రజాసేవలు చేస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు చాలా తక్కువ శాతం ఉన్నారు. మొట్టమొదటిగా ఎమ్మెల్యే అయినటువంటి దగ్గుబాటి ప్రసాద్ ఎందుకని ఇలాంటి అంశాల్లో వివాదంగా మారటం? రెండోది, జనానికి ఆయనే ఒక సమాచారం ఇచ్చినట్టుగా ఉంది. ఎందులో తప్పైతే మీరు అనకపోతే తప్పే లేదు, మీరు అనుంటే ఎస్ మీ క్షమాపణకి అర్థం ఉంది. అనలేదంటూ క్షమాపణ ఎందుకు? నేను అనలేదు అని ఒక కాన్ఫిడెన్స్తో చెప్పండి ప్రసాద్ గారు. అని ఉంటే పొరపాటున అన్నాను అని ఒప్పుకోండి, పెద్ద సమస్య కాదు. ఎస్, తొందరపాటు మనిషి అన్నవాడికి ఉంటుంది. కానీ ఇక్కడ ఎన్టీఆర్ సినిమాకు లోకేష్ యొక్క భావజాలానికో లోకేష్ యొక్క వ్యక్తిత్వానికో ఎక్కడ లింక్ ఉంది? అసలు లోకేష్ గురించి ఎప్పుడు మాట్లాడాడు జూనియర్ ఎన్టీఆర్? ఆయన తాతను తలుచుకున్నాడు. కానీ ఇవాళ జనానికి ఉన్నటువంటి బాధ ఏంటంటే, తాత కూతుర్ని ఇష్టానుసారం మాట్లాడినప్పుడు వరుసకి మేనల్లుడు అవుతున్నవాడు ఎందుకు స్పందించలేదు అన్నది ఆ బాధ అయితే జనాల్లో ఉంది. మీ నాయకుల్లోనే కాదు, సామాన్యుల్లోనే ఉంది. ఇన్ని మాట్లాడేటటువంటి వాడు, ఇంత అడ్వాన్స్డ్ డైలాగులు చెప్పేటటువంటి నటుడు నిజ జీవితంలో ఎందుకు ఉండలేకపోతున్నాడు అన్నది ఒక భ్రమ ఉంటుంది జనాలకి. మనము శ్రీరాముడి క్యారెక్టర్ వేసినంత మాత్రాన వేసిన ప్రతివాడు ఏకపత్ని వ్రతుడు అనుకుంటే అది మన భ్రమ, అది మన తప్పు, వాళ్ళది కాదు. అది నటన మాత్రమే, కేవలం ఒక పాత్ర పోషించడం మాత్రమే. ఆయన రాఖీ కట్టించుకున్న సినిమాలో నటించాడు కదా, నిలబడ్డాడు కదా, వాదించాడు కదా అని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఆడపడుచుకే ఆయన అన్నగా బిహేవ్ చేస్తాడు, నిలబడతాడు అనుకుంటే మీ కర్మ. బట్ నటుడుగా మనం గమనించాలి, రాజకీయాన్ని రాజకీయంగా చూడాలి. అసలు రాజకీయం అనేది అత్యంత పవిత్రమైనదనే భావన ఇవాళ పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంది. అలాగే ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడేప్పుడు సమస్యలు తెచ్చుకోకూడదు. రెండోది, కూటమి ప్రభుత్వం. అలాగే చంద్రబాబు నాయుడు యొక్క ధోరణి తెలుగుదేశం పార్టీ నాయకులకే కాదు, విపక్షాలకు కూడా తెలుసు. ఎక్కడైనా నోరు జారి మాట్లాడొద్దు అని ఆయన ఎన్నో క్లాసులు బీకుతున్నారు. అలాగే అనేకమైనటువంటి వివాదాలు, దోపిడీల్లో కానీ, కాంట్రాక్టర్లను బెదిరించడం కానీ, అలాగే లిక్కర్ షాపుల్లో భాగస్వామ్యం అడగటం కానీ, లేదా భూముల వివాదాల్లో తలదూర్చడం కానీ, ఇవన్నిటికీ దూరంగా ఉండమని ఆయన పదే పదే చెప్తున్నాడు. కానీ అత్యంత చిన్న విషయం అది, ఎంటర్టైన్మెంట్. ఆ సినిమా ఆడనివ్వను అని ఆయన గట్టిగా మాట్లాడుతున్నట్టు జనం నమ్మేశారు. అభిమానులు ఉద్రేకపడకుండా ఎలా ఉంటారు? అందుకే లేని విషయాలను, కాని సమస్యలను తెచ్చుకోవడం అనేది మీకు ఇబ్బందో కాదో తెలియదు, కానీ జనానికి మాత్రం ఇబ్బంది. అక్కడున్నటువంటి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా స్పందించేటటువంటి ప్రమాదం ఉంటుంది. ఈ ప్రమాదం హద్దు దాటల, అది అదృష్టం. వీళ్ళకున్నటువంటి దురభిమానం మీ మీద విరుచుకుపడేటటువంటి పరిస్థితి జరగల. కోర్స్ మీరు అక్కడ ఉంటే మరి ఎలా ఉండేదో కానీ, బట్ ఏ రాజకీయ నాయకుడైనా రాజకీయాన్ని అలాగే ఎంటర్టైన్మెంట్ని కలపాల్సిన అవసరమే లేదు. దాన్ని గుర్తించాలి. ఎస్ శ్రియా వర్మ. థ్యాంక్ యూ రాజేంద్ర.